జగ్జీవన్ రామ్ అంబేద్కర్లని కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నవి మోదీ బియ్యమని, ఏటా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం సేకరణకి 20,000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మోదీ ఫోటో పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేసుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు. ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ గారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగ్జీవన్ రావు లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి బాబు జగ్జీవన్ రావు కూడా అందరినీ అవమానపరుస్తున్న విషయాన్ని అట్టడి వర్గాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. మోడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక మోడీ గారి బియ్యాన్ని అందిస్తుంటే మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. మంది పిల్లలకు పోయి మంగళవారం పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలో చేయని నాటకాల్లో వాళ్ళు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్కు 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 2 సీజన్లు కలిపి. హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి దేశద్రోహ పార్టీకి, దేశభక్తుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది. 2 పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నాయకులు దేశద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ను, భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పజెప్పాలని చెప్పి 2 పార్టీలు చూస్తున్నాయి. మజ్లిస్ పార్టీకి అప్పజెప్పాలే రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పజెప్పాలని చూస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి పోయినసారే సగం 50% ఆల్రెడీ మేము ఈ భాగ్యనగరాన్ని కాపాడుకున్నాం. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక కేసు టచ్ చేస్తలేరు. వాళ్ళను ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తలేరు. మొన్న చెన్నైకి పోయినారు ఇద్దరు కలిసి, ఇద్దరు ఒకటే కాబట్టి చెన్నైకి పోయారు మీటింగ్కు. దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ అని చెప్పి ఇవ్వలేదండి, అంత లిక్కర్ గ్యాంగ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఇద్దరు కలిసి మీటింగ్ పెడుతున్నారు. మళ్ళీ అదే మీటింగ్ పెడతారు హైదరాబాద్లో మళ్ళీ ఇద్దరు కలిసి మీటింగ్ పెడుతున్నారు, ఇద్దరు ఒకటే కాబట్టి. నిన్న వక్ఫ్ బోర్డు సంబంధించి, వక్ఫ్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్ లో ఇద్దరు కలిసి వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటి కాబట్టి. ఇలా హైదరాబాద్ శాసన మండలి ఎన్నికలు కూడా ఇద్దరు కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టిస్తాం ఏకగ్రీవంగా? ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ఇచ్చే ప్రసక్తి లేదు. మేం గెలుస్తాం.